వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈవో శశిధర్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ మైసా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణంతో పాటు రథోత్సవం. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్. విల్సన్ టైలర్స్ డే సందర్భంగా 2 కుట్టు మిషన్లు పంపిణీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కూలీలైన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా పిల్లలకు శరీర దారుఢ్యం కోసం 72 క్లాసులు నిర్వహించేందుకు గౌరవ వేతనంగా ఫిజికల్ ఫిట్నెస్ టీచర్ మంగీలాల్ కు ఇవ్వవలసి ఉండగా ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ అకౌంట్లో జమ అయిన 30,000 నుంచి తనకు 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు ఫిర్యాదు మేరకు ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ డబ్బులు కరాటే శిక్షణ కొరకు పాఠశాలకు 30,000 రూపాయలు మంజూరయ్యాయని, ఫిజికల్ ఫిట్నెస్ ఉపాధ్యాయుడికి ఇవ్వాల్సిన 30,000లో 20,000 లంచం డిమాండ్ చేశాడని బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ వై రమేష్ తెలిపారు. एक्सपेरिमेंट वालों इवनिंग I'm very happy to find that. That's my pain and noble cause person. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం టైలర్స్ డేను టైలర్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షుడు సిహెచ్ యాదవ్ పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఎదురేసం గ్రామంలో టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, నర భిక్షపతి, అలాగే ఇరువురు విచ్చేసి సభలో టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానిస్తూ సన్మానం చేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ సుధాకర్ తోటి టైలర్ సభ్యులతో కలిసి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలువగా 3 సంవత్సరాల క్రితం టైలర్ పని చేసుకునే కుటుంబ సభ్యులకు సొంతంగా వీరికి 450 గజాల ఫ్లాట్లను కేటాయించారు. ప్రతి సంవత్సరం వచ్చే టైలర్స్ డే రోజున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మరియు ఇతర రాజకీయ నాయకులను పిలిచి సన్మానం చేస్తూ ఉంటారు. మీరందరూ కలిసికట్టుగా మా దగ్గరకు వచ్చే సంవత్సరం టైలర్స్ డే వరకు మీకు ఇచ్చిన ఫ్లాట్ల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకుని మెల్లిమెల్లిగా కమిటీ హాల్ నిర్మించుకోవాలని, తమ వంతు సహాయం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేరు చంద్రకుమార్, పిట్టల్ సంజీవ్ నాయుడు, యాదవ్, ఇంద్రసేన, పాండు, ఈశ్వరయ్య, శ్రీనివాసచారి, టైలర్ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలైంది. ఈ 13 సంవత్సరాల నుంచి మేము వచ్చి ప్రతి సంవత్సరం ఇది ఇలా టైలర్స్ డే చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాము. దీన్ని ఇట్లే ఉన్నది. కాకపోతే ఈ సంవత్సరం అయితే పెద్దలు వచ్చిన మన రాజకీయ నాయకులు అందరూ మాకు ప్రామిస్ చేశారు, వచ్చేసారి ఇది తప్పకుండా మేము చేస్తాం, సహకారం అందిస్తామని చెప్పి
ఇది నారాయణ శెట్టి, గుడ్డియే చందు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నా. టైలర్ వాళ్ళకు రేపు పొద్దున వచ్చే భవిష్యత్ తరాలకు ఇది మంచిగా ఉండాలి, ఇది పనికి రావాలి. ఏదో మనం చేసి వెళ్ళిపోయినామని కాకుండా ఇది పడి ఉంటే రేపు పొద్దున పిల్ల తరాలకు యాడ్ చేస్తారు. మన టైలర్ బతుకులు చిన్న బతుకులు రేపు పొద్దుటోళ్ళకు రేపు వచ్చే మన పిల్లలకు కానీ భవిష్యత్తులో ఏదో ఒకటి లేదు. మా ఎమ్మెల్యే సాబు 450 గదాలు మాకు అలర్ట్ చేసిండంటే అది మాకు అదృష్టం. అది మా అదృష్టం. మాకు మా అదృష్టం ఇంత అదృష్టం మాకు తెలియదు. కాకపోతే ఆయన మాకు ఏం సంబంధం ఉందో మాకు తెలియదు. మాకు ఈయన ఏదో ఒక రూపంగా మాకు రూపం చేస్తే మాకు అదే సంతోషం. మాకు పెద్ద బిల్డింగ్ రాలేదు. ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన టైలర్ అసోసియేషన్ ఇది. ఈ కులము ఆ కులం అనే ఒక కులం అంతేగాని సరే ఉద్దేశపూర్వకంగా కొంత ఉన్నోళ్ళు దానికి కట్టుబడి ఇప్పటిదాకున్నాం, రేపు ఉంటాం, తర్వాత ఉంటాం. దాన్ని ఇది చేస్తే మాత్రం మేము ఊరుకోం. అన్ని కులాలు ఉంటాం. అరే అన్న జరాగన్న అరే అట్లా నేను పోయినాక మీరు ఏమన్నా మాట్లాడుకున్నాక ఇది అన్నలకు అక్కాయలకు అందరికి కూడా మన ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలకు అన్నయ్యలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనిషికి చేసేసి ఆగది కాబట్టి అందరం కూడా మంచికో చేసేసి ముందుకు తీసుకుపోదాం. నాతోటి సహకారం కూడా నేను కూడా 2-3 ట్రిప్పులుగా 4 ట్రిప్పులుగా ఇంటికే కూడా బ్రిక్ కూడా మేము కూడా ఇప్పిస్తాను. కాబట్టి వీళ్ళు కూడా అందరం కూడా వేస్తే ఇది మళ్ళా సంవత్సరం కూడా స్టాప్ కూడా అయిపోతుంది. కాబట్టి మనిషికి ఒక మినిమం ఒక 3-4 లక్షలు వేస్తే అయిపోతుంది. అంతా కూడా ఒక్కలే పెట్టుకోవాలనేది ఏం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఏకదాటి మీదకి వచ్చి మీరందరూ కూడా మాకు ఇది కావాలని చెప్పేసి అందరినీ కూడా పెద్ద ఇంతమంది ఉన్నాం కాబట్టి అందరం కూడా సహకారం చేస్తామని చెప్పేసి కూడా పెద్దల తరపున నేను కూడా నాతోటి సాయం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీస్తున్నాను. టైలర్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఈ సభ మీద ఉన్న ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టైలర్స్ డే సందర్భంగా అందరు టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పెద్ద మనుషులు చెప్పినట్టుగా అందరూ ఈ కాంపౌండ్ వాళ్ళే కాదు, బిల్డింగ్ కూడా ఇక్కడ మనం కట్టుకోవడానికి అందరి సహకారం ఉంటుంది. బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే అందరు ఒక తాటి మీద ఉండి ఈ పని చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి మనం అందరిని పిలుచుకొని ప్రోగ్రామ్ బాగా చేసుకుందాం నెక్స్ట్ ఇయర్ కాంపౌండ్ వాళ్ళతో సహా. థ్యాంక్ యూ. అదేవిధంగా మన అందరికీ తెలిసి అలా టైలర్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటర్ గౌరవ సపన్నదేవ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటర్ గౌరవ శంకరన్న గారికి, అదేవిధంగా మిత్రుడు నర్ర భిక్షపతి వారికి, మన నరసింహచారి గారికి, అదేవిధంగా టైలర్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ గారికి, మా పృథ్వీరాజు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా లక్ష్మణ గారికి కావచ్చు, మాణిక్యమన్న అంటున్నాడు. 12 సంవత్సరాలు అయింది అన్న. ఇది 13 సంవత్సరాల నుంచి నిజంగా మీరు ప్రతి సంవత్సరం పిలుస్తున్నారు, భోజనం పెడుతున్నారు, మంచి మటన్ చికెన్ మంచిగా టేస్ట్ తోటి వండి పెడుతున్నారు, తింటున్నాం, వెళ్తున్నాం, నడుస్తున్నారు. కానీ నిజంగా మా పెద్దలన్న జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ పాఠశాలకు చెందిన పాత కంప్యూటర్లను, సిపిలను, సామాగ్రిని ఎలాంటి అనుమతి లేకుండా స్క్రాప్ నిర్వాహకులకు అప్పగించిన స్కూల్ నిర్వాహకులు కంప్యూటర్లో ఉన్న ఆటోను పట్టుకున్న కాలనీ వాసులు పోలీసులకు అప్పగింత. దీంతో క్రెడింగ్ రన్ అవుతుంది. ఈ క్రెడింగ్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్స్ అన్ని ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ కానీ తర్వాత ఆఫీస్లో కానీ సెటప్ చేసిన తర్వాత ఆ స్క్రాప్ ఏదైతే వెళ్ళిందో ఆ స్క్రాప్ వాళ్ళకి ఇచ్చినాము. దానికి సంబంధించిన తీర్మానం కూడా రాసుకున్నాము. సో విలువైన వస్తువులు ఏది అమ్మలేదు, కొత్త వస్తువులు ఏమి అమ్మలేదు. మాకు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన కంప్యూటర్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వంకి వెళ్ళి 5 కంప్యూటర్స్ ఉన్నాయి. అందులో 2 కంప్యూటర్లు డిఓ గారు లెటర్ పెట్టి డిఓ ఆఫీస్లో అవసరం ఉందని తీసుకెళ్ళి గత డిఓ రవీందర్ గారు. అండ్ 3 కంప్యూటర్లు మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇది స్టోరీ. ఇప్పుడు బయటకు వచ్చిన కంప్యూటర్లు అవి ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం వచ్చినవి. స్క్రాప్ని నాకంటే ముందే, నేను రాకంటే ముందే ఇక్కడ తీసి అక్కడ వంటగదిలో వేస్తున్నారు. వంటగదిలో కూడా పెయింట్ వేయించిన, పిల్లల గుడ్లు ఉడకబెట్టడానికి వంటగది కూడా పెయింట్ వేయించిన. పెయింట్ వేసే క్రమంలో తీసి బయటకు వేసే పిల్లలు అవన్నీ పాడైన చెడి నాకంటే ముందే తొలగించి మూలకేసి 30 ఏళ్ల క్రితం వచ్చిన కంప్యూటర్స్ అవి.
సో ఇప్పుడున్న సిస్టమ్స్కి ఆ సిస్టమ్స్కి ఏమి ఇది లేదు. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఉన్న కంప్యూటర్ మా దగ్గర ఉన్నాయి. కంప్యూటర్లే లేవు కదా సార్ స్కూల్లో? ఉన్నాయి 1996లో సప్లై అయిన కంప్యూటర్స్ ఉన్నాయి. 1996 ఇక్కడ కంప్యూటర్ సార్ మేము ఉన్నాం సార్. ఇంకా ఈ స్కూల్కి అలా చేయలేదు. మాకు తెలియదు మరి ఈ స్కూల్గా బయటకు నేను మొన్న వచ్చినప్పటి నుంచి బడిని సక్రమంగా నడపాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి మీరు డిఓ గారి దృష్టిలో పెట్టిందా? డిఓ గారు దృష్టిలో పెట్టాను. బై ఫోన్లో చెప్పాను సార్కు, సార్ ఇవన్నీ స్క్రాప్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తున్నాము, ఇవన్నీ బడిలో కూడా పెయింటింగ్ చేపిస్తున్నామని చెప్పాము. డిఓ గారు మాకు అసలు సంబంధం అనేది తెలియదు, మాకు దృష్టిలో పెట్టలేదు. ప్రొసీజర్ ప్రకారం తీసేయాలి దాన్ని, అట్లా తీసేసేదాన్ని ఒక లెటర్ తీసుకోవాలి, పర్మిషన్ లెటర్ తీసుకోవాలని చెప్పారు. నేను లెటర్ ఇవన్నీ అంటే ఓవరాల్గా చెప్పేసి మీరు అమ్మేస్తారా? ఓవరాల్గా చెప్పండి, మా దగ్గర స్కూల్ కాడికి ఒకటి మేము తీర్మానం చేసినాము, అటు సమాచారం బై ఫోన్ సమాచారం తీర్మానం అంటే స్కూల్ కమిటీ తీర్మానం చేసి ఏదైనా అమ్మవచ్చు, ఉన్నతాధికారులకు సమాచారం ఏవి అమ్మం, మరి ఎట్లా తీసేసి బడికి ఇట్లా ఏవి అమ్మము, స్క్రాప్ అనేది అంతే. అది స్క్రాప్ కాదు కదా, కంప్యూటర్ అన్నమాట. మీరు బాగా చెప్పేయచ్చు కదా పిల్లలకు. ఇక్కడ ఉన్న హర్జనవాడ పిల్లలు అని దళిత పిల్లలు మాత్రమే ఈ స్కూల్లో చదువుతారు మేజర్గా. మీరు ఇక్కడ ఆ కంప్యూటర్ బాగా చేపించి వాడచ్చు కదా. మీరు వచ్చినప్పుడు అంటున్నారు ఆ కంప్యూటర్స్ మీరు ఏమంటున్నారు, నేను వచ్చినప్పుడు కిచెన్లో ఉన్నాయి అంటున్నారు. మీరు ఈ రోజు పెయింట్ నాకంటే ముందే తీపించి కంప్యూటర్లో కిచెన్ రూమ్లో వేయించున్నారు. ఈరోజు అన్ని బాత్రూమ్స్, కంప్యూటరు, కాంపౌండ్ వాళ్ళు, తర్వాత ఈ హెచ్ఎం రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మేము పెయింట్ చేయిస్తున్నాం. 4-5 రోజుల నుంచి పెయింట్ చేయిస్తున్నాం. పెయింట్ చేసే క్రమంలో వాళ్ళు పెయింట్ చేసే వాళ్ళు ఈ బీరువాలు జరపండి, ఆ స్క్రాప్ తీసేయండి, మాకు అడ్డం అయితే ఏనీకి రాదంటే అవన్నీ స్క్రాప్ తీసినాం. ప్రజెంట్ స్కూల్లో వర్క్ జరుగుతుంది, డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది, అందులో భాగంగా తీసిన స్క్రాపే. మీరు స్క్రాప్ అని చెప్తున్నారు, మేము కంప్యూటర్ అని అడుగుతున్నాం. మా కంప్యూటర్లో మానిటర్ ఉంది, మీ స్కూల్ పేరు ఉంది, మీ స్కూల్ లోపల అవన్నీ ఉన్నాయి, మీ స్కూల్ లోపల బుక్లు ఉన్నాయి. రీసెంట్ గవర్నమెంట్ ఆమోదించిన బుక్సే కదా. పాత పుస్తకాలు అవుట్డేటెడ్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ రిటర్న్ చేయొచ్చు కదా, మీరు డిఓ ఆఫీస్ పంపించచ్చు కదా, పుస్తకాలు ఆఫీస్ పెట్టచ్చు కదా. మేడం మా దగ్గర పుస్తకాలు రిటర్న్ ఇచ్చే సిస్టమ్ ఎక్కడ లేదు. ఏ పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఏ అకాడమిక్ ఇయర్కు ఆ అకాడమిక్ ఎక్కువ తక్కువ సర్దుబాటు చేసుకుంటే మేము ఎక్కువ వస్తే రిటర్న్ చేస్తాం, తక్కువ వస్తే తీసుకుంటాం. అదే మేమేమంటాం అంటే ఇప్పుడు ఆ బుక్స్ మిగిలినప్పుడు రిటర్న్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఆ బుక్స్ అవుట్డేటెడ్ బుక్స్, పోర్షన్ మారింది, కాలం మారింది, ఎప్పుడో 10-20 ఏళ్ల క్రితం ఉన్న చెప్పొచ్చు కదా. మేడం మా దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి, డేట్ అయిపోయినాయి ఉన్నాయి కదా, మేము తీసేస్తామా. మరి ఇచ్చిన ఎంఓ గారు కూడా సమాచారం లేదంటున్నారు కదా. ఎంఓ గారికి సమాచారం ఇచ్చినా, డిఓ గారికి సమాచారం ఇచ్చినా, స్కూల్ కాడికి ఒక తీర్మానం రాసుకున్నా, తీర్మానం రాసే స్క్రాప్ అని పిలిచి ఆ స్క్రాప్ అంతా ఇచ్చినాం వాళ్ళకు. ఇంతకి ఇంకా మాట్లాడలే, ఆ ప్లాట్ వేసుకొని వెయిట్ చేస్తాను తీసుకోకండి, ఇంతలోన ఇదంతా ఎవరో అడ్జేసి అది ఇదంతా హంగమా చేస్తున్నట్టున్నారు అంతే తప్ప ఇంకా రూపాయి తీసుకోలేదు మేము వాళ్ళ నుంచి. మేమేమంటున్నాం అంటే దళిత పిల్లలకు కంప్యూటర్ విద్యను అందకుండా చేస్తున్నారు. మీరు దళిత పిల్లలకు కంప్యూటర్ విద్యను అందిస్తున్నాం. ఆల్రెడీ మా దగ్గర 5 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే మిగతా కంప్యూటర్లు అమ్మేస్తారా? మిగతా కంప్యూటర్ అమ్మలేవి, అవి నాకంటే మీరు అమ్మనప్పుడు చేసుకొని వచ్చినాము. మేడం ఫోన్ చేసింది, ఇవి ఉన్నాయి తీసుకోపోండి అంటే తూకం చేసి తెచ్చుకున్నాం. మేడం పేరు నంబర్గా ఉంది. మేడం పేరు అట్లా తీసుకుని పోయినాము తెలియదు. మేడం పేరు అంటే మేడం పేరు తెలియకుండా ఎట్లా తీసుకొస్తారు మీరు? అంటే మీరు దొంగతనం చేసుకొస్తారు. ఒక్క నిమిషం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏవో శశిధర్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ మహిసా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణంతో పాటు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కేరళ వారు నిర్వహించిన బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం లైటింగ్ వస్తుంది. చెప్పండి. ఓం నమః శివాయ. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దివ్యమైన భవ్యమైన మంగళకరమైనటువంటి వీరంగూడ దేవాలయంలో
అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈరోజు 3వ రోజు ఉదయాది సమయంలో కళ్యాణోత్సవం చాలా బాగా జరిగింది. మా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు, మా ఈఓ గారు, మా పాలక మండలి సభ్యులు అందరి యొక్క సహాయ సహకారంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి చక్కగా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఉదయం మనం కళ్యాణం చేస్తే సాయంకాలానికి రథోత్సవం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు రథోత్సవానికి అన్ని విధాలుగా సంసిద్ధులమై ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఈ దేవాలయంలో జరుగుతున్న విషయాన్ని తెలియజేయమన్నారు. ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సేవలో రథోత్సవంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఉదయము శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దానికి భక్తులు చాలామంది పెద్ద ఎత్తున విచ్చేశారు. వారందరికీ మరి ఏవైతే వారు అమ్మవారికి సమర్పించాల్సిన ఓడి బియ్యాలు అందరూ చాలామంది తీసుకురావడం జరిగింది. వారితో పాటు దేవునికి ఓడి బియ్యాలు అందరూ వేసి దర్శించుకోవడం జరిగింది. మరి ఆ భక్తులందరికీ మేము మా స్వామివారి దర్శనం చేసుకున్న వారికి అందరికీ అష్టైశ్వర్యాలు, వారికి ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతున్నాము. మరి ఈరోజు కళ్యాణంతో పాటు మరి ఇప్పుడు రథోత్సవ కార్యక్రమము మొదలవుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాము. దానికి కళాకారులు బృందాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇప్పుడు జరగబోతున్నాయి. మరి వారికి కేరళ నుంచి కేరళ వాళ్ళ నృత్యాలు కానీ, మరి కోలాటాలు కానీ, ఇంకా వేరే విభాగాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది నృత్య కళాకారులు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాము. మరి కొద్దిసేపట్లో మరి ఇప్పుడు మొదలవుతుంది. మరి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో, ఈ రథోత్సవంలో పాల్గొనాలని కోరుచున్నాము. మరి ఈ నిన్న శివరాత్రి రోజు మాకు 3 నుంచి 4 లక్షల మంది ఇచ్చేశారని, 4 లక్షల మంది దాకా ఇచ్చేశారని మన ఎగ్జిట్ దగ్గర ఏదైతే సీసీ కెమెరా ఉందో దాని ద్వారా మనకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా అందిన రిపోర్టు. మరి నిన్న 4 లక్షల మంది ఇచ్చేశారు. ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఒక హాలిడే ఇవ్వడం వల్ల కూడా భక్తులు విపరీతంగా ఇచ్చేస్తున్నారు. మీరు క్యూ లైన్ ఇంకా చేస్తున్నారు. ఇదంతా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు కూడా 1 లక్షల మంది, 1,00,000-1,500 మంది రావచ్చు. మొత్తం మీద 5 నుంచి 6 లక్షల మంది మాకు ఈ బ్రహ్మోత్సవాల్లో 4 రోజుల జాతరలో 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. ఎస్ఆర్ నగర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శేషకుమారి విల్సన్ టైలర్స్ డే సందర్భంగా 2 గుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కేక్ కటింగ్ చేశారు. ఇటువంటి తన తరఫున సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మాజీ కార్పొరేటర్ శేషకుమారి తెలియజేశారు. మానస లేడీస్ టైలర్స్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూతురు నరసింహారాము యాదవ్, లత, బీబీ, దుర్గా, ఝాన్సీ, స్వప్న, సుప్రియ పాల్గొన్నారు. రాము యాదవ్ మాట్లాడుతూ శేషకుమారి మేడంకు అభినందనలు తెలియజేశారు. ముందు షాలు దాదా మెయిన్ నువ్వే కదా.
వీళ్ళందరూ ఎక్కడ పెట్టారు? వాళ్ళందరూ రండి అమ్మా, అందరు రండి. నిర్మల్ పట్టణంలోని ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా 2K రన్ ర్యాలీని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రారంభించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే విధంగా అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ఈ 2K రన్ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జిల్లాలో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, జెడ్పీ సీఈఓ గోవింద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ సుభాష్, వెనుకబడిన తరగతుల అధికారి రాజేశ్వర్ గౌడ్, సిటీపీఓ నాగలక్ష్మి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అశోక్ కుమార్, ఎస్హెచ్ షీలా, మహిళలు, బ్యాంకర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యత వీక్ జరుపుకుంటున్నాము. దీనికోసం ఈరోజు ఇది 2K రన్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అరేంజ్మెంట్ ఏర్పాటు చేయడానికి ఎల్డిఎం గారికి, బ్యాంక్ డిపార్ట్మెంట్ గారికి, తర్వాత మీ అందరికీ పార్టిసిపేట్ చేయడానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇట్లా మీ అందరికీ తెలుసు ఈ రోజులు మనకి ఖర్చు చాలా పెరుగుతుంది, బట్ ఇన్కమ్ అంతా పెరగడం లేదు. సో దీనికోసం ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ద్వారా వేరే వేరే ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది మంచిగా వాడడానికి చాలా అవసరం ఉంటుంది, చాలా నెసెసిటీ ఉంటుంది. దీనికోసం ఇది ప్రతి సంవత్సరం కదా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము. సో ఈసారికి థీమ్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే మహిళా సాధికారిత ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి మామూలుగా ఖర్చు మేనేజ్ మహిళ చేస్తారు, విమెన్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈవో శశిధర్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ మైసా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణంతో పాటు రథోత్సవం. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్. విల్సన్ టైలర్స్ డే సందర్భంగా 2 కుట్టు మిషన్లు పంపిణీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.